భారత యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పరుండి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముడిని చూడటానికి యుద్ధానంతరం కృష్ణుడిని తోడుకొని పాండవులు వస్తారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని చూడటానికి వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి 1000 నామాలతో స్తుతించి ఉత్తరాయణ పుణ్యకాలంలో సద్గతి పొందాడు భీష్ముడు. ఆ 1000 నామాలే విష్ణు సహస్రనామాలుగా పిలువబడుతున్నాయి. విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని పార్వతీదేవి అడుగుతుంది. అందుకు పరమేశ్వరుడు, పార్వతి, నేను నిరంతరం ఆ ఫలితం కొరకు జపించేది ఈ శ్లోకమే అని ఈ శ్లోకాన్ని చెప్తాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని లోపల పాపాలన్నీ బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి. కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. ఒకవేళ విష్ణు సహస్రనామం కనుక పూర్తిగా పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది అని చెబుతారు.